అందుకే అది దేవేంద్రుడికి లేదు, అసూయపడ్డాడు. వెంటనే ఎంత తీవ్ర ప్రయత్నం చేశాడు అంటే లీలావతిని బలవంతంగా లాక్కెళ్ళిపోయాడు. గర్భం రావడానికి వీల్లేదు, గర్భస్రావం చేయిద్దాం. హిరణ్యకశ్యపుడు భార్య గర్భం ధరించి ఉంటే లాక్కెళ్ళిపోయాడు బలవంతంగా. వాళ్ళు లేని సమయం చూసి హిరణ్యకశ్యపుడే ఎంత దారుణంగా ఉన్నాడు, వీళ్ళ అబ్బాయి ఇంకెంత అలా ఉంటాడు. వంశ పరంపర ఊహించాడు వాడు భయం వాడిక పుట్టకుండానే. వాడు మంచివాడు అవుతాడేమో. దాన్ని సరిగ్గా భగవంతుడు ఏ ప్రయత్నంతో ఆపు చేశాడో తెలుసా? తీసుకెడుతున్న దేవేంద్రుడికి నారదుడు కనబడ్డాడు. నారాయణ నారాయణుడు. ఏమి దేవేంద్ర ఏం చేస్తున్నావంటే మహర్షి ముందు సిగ్గుపడ్డాడు. నాకు అర్థమైంది, నీకు కావలసింది ఏమిటి? ఆవిడ కడుపున అంతకంటే పరాక్రమవంతుడు పుట్టి నీకు అపకారం చేస్తాడేమో, నీ పీఠం అపహరిస్తాడేమో అని ఆలోచిస్తున్నావు, అంతే కదా. అందుకోసం ఒక స్త్రీని, ఒక మహారాజు భార్యని పరాభవించాలా? ఎంత అవమానం! ఈ పాపం కట్టి కుడపదా నిన్ను, నీ కుటుంబాన్ని. అందుకని నా మాట విను. నీకు కావలసింది ఏమిటి? ఈయన కడుపుని హిరణ్యకశ్యపుడు కంటే పరాక్రమవంతుడు పుట్టకూడదు, అంతేనా? పుట్టకుండా నేను చేస్తా. పుట్టినవాడు పైగా విష్ణు భక్తుడు అయ్యేలా చేస్తా. నాకు వదిలే ఆ విషయం అన్నాడు. నారదుడికి దేవేంద్రుడికి అంత తేడా.